హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే నాన్న. హరి ఓం శివ. సార్, ఈ 7 సెప్టెంబర్ వినాయక చవితి ఉంది. మరి అందరూ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈ సంవత్సరం ఇంకా బాగా ఎదురు చూస్తున్నారు. సో వినాయక చవితి విశిష్టత చెప్పండి. ఈ సంవత్సరం 7 సెప్టెంబర్ రోజున వినాయక చవితికి ఏ సంవత్సరమైన విశిష్టత ఒకటే. కాకపోతే ఏంటంటే మన శాస్త్రంలో చెప్పింది ఒకటైతే మనం చాలా విరుద్ధంగా చేసుకుంటూ పోతున్నాం. ప్రముఖంగా మనం మట్టి గణపతిని ఆరాధన చేయటం. ఓకే, ఎక్కువగా మనం ఈ మధ్య కాలంలో మళ్ళీ ప్రాముఖ్యత పెరిగింది కాబట్టి మళ్ళీ అందరూ కూడా ఎక్కువగా మట్టి గణపతుల ఆరాధన బాగానే పెరిగింది. ఓకే, పిఓపి చాలా వరకు తగ్గింది, పర్వాలా. కానీ ఇంకా తగ్గాలంటే అసలు జీరో అయిపోవాలి అంతే. ఓకే, ఎందుకంటే అసలు ఈ ఆచారాన్ని ఎందుకు పెట్టారు అని చూసినప్పుడు ఏంటంటే చెరువుల్లో ఉన్న పూడికనే ఆ మట్టి ద్వారా తీయటం, మళ్ళీ వాటిని పూజించి మళ్ళీ చెరువులో కలపడం ద్వారా ఒక సారవంతమైన మట్టి ఏర్పడుతుందని చెప్పి మనకి ఆచారంగా రావడం అనేది జరిగింది. అలాగే మరి వర్షాలు పడి చెట్లన్నీ కూడా చిగుళ్ళు వస్తాయి కదా, చిగుళ్ళని మనం కట్ చేయడం ద్వారా రకరకాల చెట్ల నుంచి, ఔషధ గుణాలు ఉన్న చెట్ల నుంచి ఆ చిగుళ్ళని కట్ చేయడం ద్వారా వాటిని స్వామివారిని ఆరాధించడం అనే పద్ధతి పెట్టుకున్నాం. కానీ అక్కడ ఉన్న సైన్స్ ఏంటంటే ఆ చిగుళ్ళని ట్రిమ్ చేస్తున్నాం. ట్రిమ్ చేయడం ద్వారా ఇంకా అద్భుతంగా ఆ చెట్లు పెరగడం అనేది జరుగుద్ది అన్నమాట. ఓకే, ఇదంతా కూడా ఒక అద్భుతమైన మన సనాతన ధర్మంలో ఉన్న ఒక అద్భుతమైన సైన్స్. ఓకే, ఇవన్నీ చెప్తూనే వినేవాళ్ళు పిచ్చితనంగా చూసుకుంటారు కానీ బట్ అద్భుతమైన సైన్స్. మహానుభావులు, మహర్షులు ఎన్నో రకాలుగా ఆలోచించి ఇవన్నీ ఎన్నో అద్భుతమైన ఆచారాలు మనకు పెట్టారు. మరి ఇవాళ నిజంగా స్వామివారిని అన్ని రకాల పత్రులతో పూజిస్తున్నామా అంటే అసలు ఏ పత్రితో పూజిస్తున్నా మనకే తెలియదు. దాని పేరేంటో తెలియదు, దాని యొక్క ఔషధ గుణాలు ఏంటో తెలియదు. ఒక్కొక్కసారి అయితే అదేంటి పిచ్చి క్రోటన్ మొక్కలు, ఏవేవో పూల మొక్కలు సంబంధించిన ఆకులు ఏవేవో ఉంటాయి పత్రిలో. అలా కాకుండా పత్రి అంటే అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న మొక్కల నుంచే సేకరించండి. ఓకే, సేకరించి ఆ పత్రితోనే స్వామివారి యొక్క ఆరాధన చేయండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్గా స్వామివారు ఒకరోజన్నా లేదా 3 రోజులన్నా 5 రోజులన్నా లేదా నవరాత్రులైనా మీ ఇంట్లో నిద్ర చేసే విధంగా స్వామివారిని ఆరాధన చేసుకోండి. అట్లీస్ట్ 1 డే కంపల్సరీగా స్వామివారు నిద్రించేలాగా ఆరాధన చేసుకోండి. అంటే స్వామి మీ జీవితంలో ఉన్న సంకటాలు మొత్తం కూడా ఎటువంటి అడ్డంకుల అవాంతరాలను తొలగిస్తాడని చెప్పి మరి మనం ఈ యొక్క అద్భుతమైన పర్వదినాన్ని చాలా ఆనందప్రదంగా చేసుకోవచ్చు. మరి అన్నిటికన్నా ఇంపార్టెంట్ స్వామివారి యొక్క ఆరాధనలో సంకష్టహర చతుర్థి చాలా ఇంపార్టెంట్ కదా. మరి సంకష్టహర చతుర్థి ఏమో పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజు. ఇంపార్టెంట్గా నేను మరీ చెప్తున్నాను, ఎవరైతే మీ జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా సరే ఈ వినాయక చవితి రోజు స్వామివారి యొక్క వ్రతం చేసుకొని సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తానని సంకల్పం తీసుకోండి. ఓకే, 12 నెలల పాటు సంకష్టహర చతుర్థి వ్రతం నేను నియమ నిబద్ధలతో చేస్తాను అని సంకల్పం తీసుకోండి చాలు. ఓకే, మీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే, అది కెరియర్ సంబంధించివ్వండి, వివాహానికి సంబంధించివ్వండి, లేదా ఒక ఇంటి నిర్మాణానికి సంబంధించివ్వండి, ఏదైనా కానీ తొలగిపోతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ పెట్టుకోవద్దు. నేను ఎన్నో విషయాలు ఎన్నో వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను. మనకి జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రాబ్లమ్స్కి ఎన్నో రకరకాల పరిహారాలు చెప్పబడి ఉంటాయి. కానీ వాటిని చేయలేని వాళ్ళు, అంటే అంత ద్రవ్యము అంత శక్తి లేని వాళ్ళు ఈ యొక్క అద్భుతమైన వ్రతాలని భక్తి శ్రద్ధలతో చేయడం ద్వారా ఆ ఫలితాన్ని దక్కుతుందని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పబడింది. అటువంటి వ్రతాలలో ఒకటి ఇది కూడా. 12 నెలల పాటు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేయడం అంటే వినాయక వ్రతం చేసి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని నేను చేస్తాను స్వామి, నాకున్న ఈ యొక్క అడ్డంకిని, ఓకే, ఈ యొక్క విఘ్నాన్ని తొలగించేసాయి నా జీవితంలో అని మనస్ఫూర్తిగా మీరు కోరుకోండి. చాలా అద్భుతమైన ఫలితం మీరు యొక్క సంకష్టహర చతుర్థి వ్రతం చేసే
12 నెలలలోపే మీకు స్వామి తీర్చిపెడతాడు. ఓకే. వినాయక చవితి విశిష్టత అలాగే అందరి నమ్మకాలు ఏ విధంగా ఉన్నా కూడా సైంటిఫిక్‌గా కొన్ని పాటించాలి. ఎస్. అది ఎంత ఇంపార్టెంట్ అని కూడా మాకు తెలియచేశారు. అలాగే సంకష్టహర చతుర్థి ఆరాధన వ్రతంని ఏ విధంగా చేసుకోవాలో కూడా చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. నమస్తే నాన్న. హరి ఓం శివం.